హాయ్ ఫ్రెండ్స్, మొన్న నా బండిది కిరాయికి వెళ్తే ప్యాడట్ ఒకటి ఊడిపోయింది. ఆ ప్యాడట్ని ఇంటి దగ్గర నా దగ్గర ఒక ప్యాడట్ ఉంటే అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది ప్యాడట్ దాసి. ఇక ఆ ప్యాడట్ తీసుకొచ్చేసి ఇక పాత ప్యాడట్ ఊడిపోయింది కదా, ఆ పాత ప్యాడట్ ఊడితే కొలతేసి మొత్తం ఆ ప్యాడట్ని బ్లేడ్తో కోసి తయారు చేశాను. ప్యాడట్లా తయారు చేశాను. మొత్తం కొలత ప్రకారం వేసుకొని బ్లేడ్తో ప్యాడట్ని తయారు చేశాను. ఇది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం దాచిన పేడట్ట ఈరోజు ఇప్పుడు ఉపయోగపడిపోయింది. మళ్ళీ దీన్ని కొనాలన్నా ఈ అట్ట వచ్చి ఓన్లీ ఈ అట్ట మనకు 2 ముక్కలు అయింది. అది వచ్చి 150 రూపాయలు పేడట్ట. 150, 200 ఉంది ఆ పెద్దది. అది లారీ పేడట్ట. అది 150, 200 తీసుకుంటారు. ఇక్కడైతే విజయవాడలో అయితే ఒక 50 రూపాయలు తగ్గిద్దిలే, కానీ ఇక్కడైతే 200 రూపాయలు తీసుకుంటారు పేడట్ట. మొత్తం అలా కోసేసి నేను కొలత వేసేసాను. దానికి బెజ్జాలు వేయాలి కదా, బెజ్జాల కొలతలు కూడా నేనే వేసుకున్నాను. ఇది మందంగానే ఉంది పేడట్ట. ఇప్పుడు ఊడిపోయింది కూడా మందమే, ఇది మందమే పేడట్ట. కోసేసి ఆ పాత బోల్ట్లు ఉన్నాయి, ఆ పాత బోల్ట్లు పేడట్ట బోల్ట్లు రాలా. మళ్ళీ వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళి ఎక్కడ తీపిస్తావులే అని ఇక రబ్బర్ బ్లేడ్తో రెండు పాత బోల్ట్లు కోసేసేసి నా దగ్గర ఎప్పుడో తెచ్చిన బోల్ట్లు ఉన్నాయి, కొత్త బోల్ట్లు తగిలిచ్చాను. నా సామాన్లు అవి, నా రేంచీలు కిట్టు మొత్తం అన్ని రేంచీలు కానీ ఏ బోల్ట్ అయినా ఏ నట్ అయినా అందులోనే ఉంటుంది. మొత్తం అవన్నీ సామాన్ల కిట్టు 12, 13 రేంచి కాడ నుంచి మన దగ్గర 18, 19 రేంచి వరకు ఉంటాయి. మధ్యలో అన్ని రేంచీలు 10, 11, 12, 13 అలా అటు ఇటు రెండింటికి బెజ్జాలు వేసేసి పేడట కరెక్ట్ సెట్టింగ్ కొలత పెట్టి ఆ రెండింటికి బెజ్జాలు కొట్టాను. మన దగ్గర సన్ఫాగర్ కూడా ఉంది. సన్ఫాగర్, చానం, సుత్తి అన్ని సామాన్లు, మొత్తం చాలా సామాన్లు, మొత్తం బోల్ట్లు, నట్లు అవన్నీ ఉన్నాయి. కాకపోతే వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క దానికి ఒక టాకా పెట్టించుకుంటే చాలు. మన వెల్డింగ్ షాప్ దగ్గర వెళ్ళకుండానే నేను పని చేసుకున్నాను. ఇక పేడట్గా అటు లోపల పక్క అటు ఒక వాషర్, ఇటు ఒక వాషర్ వేసాను. ఇటు డబల్ వాషర్లు వేసాను, అటు పక్క సింగిల్ వాషర్ వేసి బిగించేసాను. అది వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళి ఒక టాకా పెట్టుకుంటే సరిపోద్ది. వెల్డింగ్ షాప్ కాడికి లేకపోతే ఇది వెల్డింగ్ షాప్ దగ్గర బిగియాలంటే కొత్త పేడట్ తీసుకొని వాళ్ళ ఫుల్ వెల్డింగ్ పెట్టించి ఆ బోల్ట్లు అవన్నీ వేసేవరకు ఎట్లేదన్నా 300 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. పేడట్ట లేకుండా అయితే పేడట్ట మనం ఇచ్చామనుకో, మనం పేడట్ట వేసుకుంటాం కాబట్టి ఒక 150 రూపాయలు తీసుకుంటారు ఆ బోల్ట్లు కట్ చేసి ఆ ముక్క వెల్డింగ్ పెట్టించి. ఇక ఇప్పుడు అది అనుకోండి ఒక 50 రూపాయలు తీసుకుంటారు ఒక మేస్త్రి అయితే. మనం వెళ్ళే మేస్త్రి అయితే అసలు ఒకళ్ళు అయితే డబ్బులు తీసుకోరు అనుకో, అయినా మనం ఇచ్చే చేయించుకోవాలి. నా బండి రిపేర్ ఏదైనా వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళు ఒకరిని అడక్కోకుండా రేంచీలు కానీ ఏదో సామాన్లు దాన్ని ఎట్టగట్ట ప్రత్యామ్నాయం చేసి ఊళ్ళోకి తీసుకురావాలి బండి. అందుకని ఇన్ని సామాన్లు ఉన్నాయి. ఏ బోల్టు నట్టు అసలు పారేయను నేను. తీసిన బోల్ట్ మనకు పని చేయకపోయినా ఎప్పటికైనా ఉపయోగం ఉంటుందని అసలు నేను అలా దాంట్లో పెట్టి దాస్తాను. సామాన్ సంచిలో పెట్టి దాచుకుంటాను. బోల్ట్లు, నట్లు, చాకిల్ పిన్లు, ఫ్లాట్ వాషర్లు, వైర్లు, రేంచీలు 12, 13 ఏ సామాను తీసేసినా పారేయను. ఎప్పుడు ఈ సంచిలోనే పడేస్తాను, ఎప్పటికైనా ఉపయోగం ఉంటాయని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ మీకు వస్తే